గైస్ పోకో అయితే మనకి పోకో బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. అదే మనకి పోకో X6 నియో మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అఫీషియల్ గా మన ఇండియాలో వచ్చేసరికి. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు పోకో X6 నియో మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ పెట్టారు, ఆ ప్రైస్ కి అది వర్తా కాదా, మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. పోకో X6 నియో మొబైల్ గురించి అయితే మొత్తం డీటెయిల్ ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు చిన్న చిన్న గేమ్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు హై రేంజ్ లో గ్రాఫిక్స్ కానీ ఇలాంటి అయితే హ్యాండిల్ చేయలేదు. మీకు హై రేంజ్ లో గేమ్స్ ఆడేటోళ్ళు మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు అంతగా అయితే పనికిరాదు అనమాట. మనకి నార్మల్ మిడ్ రేంజ్ లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మీరు. 40 FPS లో BGMI లాంటి గేమ్స్ అయితే మీకు ఇది 40 FPS దాకా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీకు మిడ్ రేంజ్ లో మీరు గేమ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం ఆడుకోవచ్చు మొబైల్ నుంచి అయితే. మరీ ఏ గేమ్స్ పని చేయదని కాదు, గేమ్స్ అయితే మీకు మిడ్ రేంజ్ లో చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ లో వచ్చేసరికి. మీకు ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ పరంగా కొంచెం మిడ్ రేంజ్ లో అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట మనకి. కాకపోతే గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, మనకి బడ్జెట్ ప్రాసెసర్ కాబట్టి. ఇంకా ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దాంతో పాటు మనకి సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, దాంతో పాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. బ్యాటరీ పరంగా మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి ఈ బ్యాటరీ అయితే లైఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు బాగానే అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి బ్యాటరీ అయితే లభిస్తుంది అనమాట మనకి. గైస్ ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట మనకి. ఈ బడ్జెట్ లో మనకి AMOLED ఇచ్చారు, చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి కేవలం ఇది 15K బడ్జెట్ లో వస్తుంది కాబట్టి దీంట్లోనే మీకు మంచి AMOLED స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు పోకోలో వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే మనకి మొబైల్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు డిస్ప్లే పరంగా మీకు చాలా బెటర్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఈ బడ్జెట్ లో AMOLED అయితే ఇస్తున్నారు కాబట్టి మనకి. ఇంకా ఈ మొబైల్ లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు విత్ కార్డ్ ఆఫర్స్ తో చూసుకుంటే మనకి 14,999 రూపాయలు అయితే మనకి విత్ ఆఫర్స్ తో అయితే వస్తుంది అనమాట మనకి. వితౌట్ కార్డ్ ఆఫర్స్, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా చూసుకుంటే మనకి ఇంకో 1000 రూపీస్ అనమాట మనకి. అంటే 16,000 రూపీస్ కి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్ తో ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే మీకు బడ్జెట్ లోనే AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మనకి. ప్రాసెసర్ కూడా మీకు మిడ్ రేంజ్ లో బాగానే గేమ్స్ అయితే హ్యాండిల్ చేసి ఇప్పుడు ఈ బడ్జెట్ రేంజ్ లో వచ్చే అన్ని మొబైల్స్ కూడా మనకి ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తుంది అనమాట మనకి. ఓకే, ఓవరాల్ గా మీకు కార్డ్ ఆఫర్స్ తో తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట మనకి. కేవలం 15K అయితే మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది మనకి. మంచి డిస్ప్లే సైజ్ ఉంటుంది, మంచి డిజైన్ కూడా మీకు బాగానే ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు చాలా బాగుంది అనమాట మనకి. ప్రీమియం మొత్తం టోటల్ గా ఇది 3 కలర్ వేరియంట్స్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఈ ప్రైస్ కి ఇది 15,000 రూపాయలకి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అనమాట మనకి. చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.